ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. రైట్, మరొక అంశం చిరంజీవికి సంబంధించి మళ్ళీ హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఆయనేమో ఇంకా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రాని పరిస్థితి, కానీ ఇక్కడ తమ్ముడికి మద్దతు ఇస్తున్న నేపథ్యం. ఈ మధ్య ఒకవేళ ఆయన కనుక ప్రచారంలో దిగితే ఈ క్వశ్చన్స్ మారుతాయండి ఇప్పుడు? ప్రచారంలో కొత్తగా చిరంజీవి యాడ్ చేసేది ఏముండదు. ఎందుకంటే చిరంజీవికి ఉన్న ప్రజాభిమానం అందరికీ తెలుసు. ఆయన పోటీ చేసినప్పుడు కూడా ఒక సీట్లో ఓడిపోయినా ఒక సీట్లో గెలిచినా 71 లక్షల ఓట్లు వచ్చాయి. అందువల్ల చిరంజీవి ప్రజాభిమానాన్ని ఎవరమో కాదలేము. కానీ ప్రజాభిమానం ఉన్నా కూడా చిరంజీవి పొలిటికల్ ప్రయోగమే విఫలమైంది. ఆయన ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో చేర్చారు. చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు కొత్తగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ చెయ్యని వాల్యూ అడిషన్ చిరంజీవి ఏం చేస్తాడు ఎన్డీఏకు? సో అందువల్ల ఓకే, చిరంజీవి వచ్చినప్పుడు ఇంకొద్దిగా ఎక్కువ మంది క్రౌడ్స్ రావచ్చు. చిరంజీవిని అభిమానించేవారు మరింత బలంగా కన్సాలిడేట్ కావచ్చు. కానీ చిరంజీవిని అభిమానించే వాళ్ళంతా పవన్ కళ్యాణ్ అభిమానించే వాళ్ళు వేరే వాళ్ళు కాదు కదా. సో పవన్ కళ్యాణ్ అభిమానించని వారిని ఎవరినైనా చిరంజీవి పట్టుకొస్తే అది ఎక్కువ ఉపయోగం. అదే సమయంలో చిరంజీవి ఒక్కసారి ఎన్డీఏకు ప్రచారం మొదలు పెట్టాక పొలిటికల్ క్వశ్చన్ తప్పవు కదా. మరి ప్రజారాజ్యం మీకు 71 లక్షలు 18 సీట్లు ఇస్తే ఎందుకు తీసుకెళ్ళి కాంగ్రెస్లో కలిపారు? దాని కాంగ్రెస్లో కలిపి సాధించింది ఏంటి? తర్వాత మీరు విభజన సమయంలో కూడా ఏమీ మాట్లాడలేదు. తర్వాత ఈ 10 ఏళ్ళుగా ఆంధ్రప్రదేశ్లో అనేక ఇష్యూస్ వచ్చాయి. అమరావతి ఇష్యూ వచ్చింది, విశాఖ స్టీల్ ప్లాంట్ వచ్చింది, విభజన హామీలు వచ్చాయి, పోలవరం వచ్చింది. దేనిపైన చిరంజీవి ఏమీ మాట్లాడలేదు కదా. ఇవి ఏమీ మాట్లాడకుండా ఇప్పుడు ఎన్డీఏకు ఓటు వేయమని ఏ ప్రాతిపదిక మీద అడుగుతాడు అనే క్వశ్చన్లు కూడా వస్తాయి. దాంతోపాటు ఆయన 3 రాజధానులను కూడా సమర్థించాడు. పవన్ కళ్యాణ్, టీడీపీ ఏమో 3 రాజధానులను తీవ్రంగా విమర్శిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు ప్రతిపాదించినప్పుడు చిరంజీవి వెల్కమ్ చెప్పాడు. సో మరి ఏ రకంగా వెల్కమ్ చెప్పాడు? ఇప్పుడు ఆ క్వశ్చన్లు వస్తాయి కదా. సో అసలు ఎన్డీఏ వైఖరి ఏంటి? అసలు ఇప్పుడు అమరావతి ఇష్యూ పైన బీజేపీ వైఖరి ఏం మాట్లాడదు. చిరంజీవి ఏమో అమరావతికి మద్దతు ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు ఏమో అమరావతి ఉద్యమానికి ముందు వెనక ఉండి నడిపిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ అమరావతి ఉద్యమానికి మద్దతు. అసలు ఎన్డీఏ వైఖరి ఏంటి అనే ప్రశ్న వస్తుంది కదా. అందువల్ల చిరంజీవితో పాటు ప్రజాభిమానమే కాదు, ప్రశ్నల అభిమానం కూడా వస్తాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.